అంటే ఈ డిసీజ్తో ఎవరైతే సఫర్ అవుతున్నారో వారికి యశోద హాస్పిటల్లో ఎలాంటి ట్రీట్మెంట్ అవైలబుల్లో ఉంది? మా దగ్గర అంటే అమ్మ బేసికల్గా ఇప్పుడు ట్రైజమినల్ న్యూరాలజీ ట్రీట్మెంట్ చూసుకుంటే ఎర్లియర్ అంటే ముందు మేము ట్రైన్ అయినప్పుడు ఒక 20 years బ్యాక్ అప్పుడు మెజారిటీ ఆఫ్ టైమ్స్ మనము మైక్రోవాస్కులర్ డీకంప్రెషన్ అనే సర్జరీ చేసేవాళ్ళం. ఈ మైక్రోవాస్కులర్ డీకంప్రెషన్ ఏంటంటే నేను చెప్పాను కదా, చిన్న మెదడుకి ఈ ట్రైజమినల్ గ్యాంగ్లియాన్ నుంచి 5th nerve వెళ్తుందన్నమాట. దాని మీద వెజిల్ టచ్ అవుతుంది. సో మనము చిన్న మెదడు దగ్గర వెనకాల నుంచి వెళ్ళి మైక్రోస్కోప్ పద్ధతి ద్వారా ఈ వెజలు నర్వ్ని ఐడెంటిఫై చేసి వాటిని సపరేట్ చేసి దాని మధ్యలో ఒక ఆర్టిఫిషియల్ ప్యాచ్, టెఫ్లాన్ ప్యాచ్ అని పెట్టేవాళ్ళం. దాంతో మంచి రిజల్ట్ ఉంటుంది, ఇమీడియట్గా పెయిన్ తగ్గుతుంది. కానీ ఇదేంటంటే ఫిట్ ఉండాలి, అనెస్థీషియాకి ఫిట్ ఉండాలి. ఎందుకంటే ఇది సర్జరీ ఒక 2-3 hours సర్జరీ అవుతుంది. ఒకరోజు ఐసీయూలో ఉండవచ్చు, యాంటీబయాటిక్స్ వాడాలా, ప్లస్ 3-4 days హాస్పిటల్ స్టే ఉంటున్నాయి. ప్లస్ కొన్ని కాంప్లికేషన్స్ ఉండొచ్చు, లైక్ CSF లీక్ కానీ లేకపోతే ఇన్ఫెక్షన్, తర్వాత కొన్నిసార్లు లోపల బ్లీడింగ్ అయితే రీఆపరేషన్ చేయడం, ఇవన్నీ. సో వీటిలో మంచి రిజల్ట్స్ అంటే మోర్ దెన్ 95% పర్మనెంట్ రిలీఫ్ ఉన్నా కానీ 1% అనేది లైఫ్ రిస్క్ ఉండేదన్నమాట సర్జికల్ రిలీఫ్.